అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిగ్రీ 2024కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటి స్టెప్స్ ఏంటి అండ్ కలర్ ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా సేవ్ చేసుకోవాలి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే మీకు అతి తక్కువ ఛార్జెస్తో వెబ్ ఆప్షన్స్కి అయితే పెడతాము. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అనమాట. ఓకేనా? అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి స్టెప్ 3 దగ్గర వెబ్ ఆప్షన్ సర్వీస్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీన్ని మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఒకటి యాడ్ చేసేసారు. మీ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఏవైతే ఆప్షన్స్ పెడతారో ఆప్షన్స్ అనేది సేవ్ చేస్తే మీరు అగైన్ మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రీజ్ చేస్తే మీరు మోడిఫై చేసుకోలేరు. ఏదైతే ఆ డేట్ ఉందో ఆ డేట్‌ని మీరు మోడిఫై చేసుకోగలరు అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే వన్ టైం ఓటీపీ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ నేమ్ చూపిస్తుంది, జెండరు, కోర్సు, మీ కోర్స్ నేమ్ ఏదైతే సెలెక్ట్ చేసి ఉంటారో రిజిస్ట్రేషన్ టైంలో చూపిస్తుంది అండ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలి ఆ డిస్ట్రిక్ట్ నేమ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రోలింగ్ అవుతున్నాయి. ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం గమనించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం సెలెక్ట్ చేస్తున్నాను. యూనివర్సిటీకి ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో కావాలా, జేఎన్‌టీయూ, జీవీలో కావాలని అడుగుతుంది. సో మీకు ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని డిగ్రీ విత్ సింగిల్ మేజర్ ప్రోగ్రామ్ ఏంటనేది, మీ కోర్స్ ఏంటనేది అనేది చెక్ చేసుకోండి. అనేది బీఎస్సీ, బీఏ హోనర్స్ ఇవన్నీ కూడా మీకు ఏంటి కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. మేనేజ్మెంట్ టైప్ అడుగుతుంది. గవర్నమెంట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. యూనివర్సిటీయా లేదా అన్ని పెట్టేసుకుంటే గెట్ కాలేజెస్ మీద క్లిక్ చేసుకుంటే అన్ని కాలేజెస్ కూడా మీకు చూపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టి ఉంటాయి అన్నమాట. ఓకేనా? గెట్ కాలేజెస్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మన కాలేజెస్ అన్నీ కూడా మనకు చూపిస్తాయి. ఇప్పుడు మీకు పలానా కాలేజ్ కావాలనుకుంటున్నారు. ఇందులో ఇక్కడ కాలేజ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఈ కాలేజ్ కావాలనేది చూసారా? ఇప్పుడు ఈ కాలేజ్ నేను ఆప్షన్‌లో యాడ్ చేయాలనుకుంటే ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే పక్కన చూసారా కదా 2 బాక్సులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ కౌంట్ 1. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేయాలంటే 2, ఇంకోటి యాడ్ చేయాలంటే 3, ఇంకోటి యాడ్ చేయాలంటే 4. అంటే ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజ్. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ అండి. వైట్ కలర్‌లో ఉండేవి ప్రైవేట్ కాలేజెస్. ఇక్కడ మనకి ఇండికేషన్ చూపిస్తున్నాయి. అండ్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే నాకు యాడ్ అయిపోయాయి. చూసుకో ఇక్కడ డిలీట్ అనుకున్నారనుకోండి యాక్షన్ కింద డిలీట్ అని ఉంటుంది. డిలీట్. ఒకవేళ మీరు పైకి కిందకి చేంజ్ చేయాలనుకుంటే అప్‌కి వెళ్తే పైకి వెళ్తుంది. కింద పైకి వెళ్ళాలంటే అప్ అప్ అప్. కిందకి వెళ్ళాలంటే డౌన్ డౌన్ డౌన్. ఓకేనా? ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్ మీకు అర్థమైంది కదా? ఇక్కడ నుంచి పైకి స్క్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇది ఎలా డ్రాగ్ చేసుకొని పైకి పెట్టుకోవచ్చు. పైన కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఉంటుంది ప్రాసెస్ అనేది. మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ మీకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సేవ్ క్లిక్ చేస్తుంటే మనకి సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతాయి. ఒకవేళ సేవ్ అండ్ ప్రింట్ కావాలనుకుంటే సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ మీ ఆప్షన్స్ అనేది ప్లే అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనే ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేయకండి. ఒకవేళ ఆప్షన్స్ ఫైనల్ అనుకుంటేనే ఈ ఫ్రీజ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లేకపోతే సెలెక్ట్ చేయొద్దు. ఓకేనా? మీరు వెబ్ ఆప్షన్స్ ఇలా సింపుల్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్‌గా లేకుండా మీకు ఇవన్నీ ఓకే అనుకుంటేనే సేవ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా యాడ్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్. ఓకేనా? లేదు వద్దనుకుంటే డిలీట్ డిలీట్ డిలీట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చూపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.